ఈ ట్యుటోరియల్లో పేమెంట్ వచ్చేసి ఎలా ఎంట్రీ చేయాలో నేర్చుకుంటున్నాం. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. ముందుగా పేమెంట్ వచ్చర్కు పోవాలనుకుంటే అకౌంటింగ్ వచ్చర్స్కి వచ్చి F5 కొడితే పేమెంట్ వచ్చర్స్కి ఆల్రెడీ ఉంది. ఒకవేళ లేకపోతే F5 ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా పేమెంట్ వచ్చర్స్కి వస్తాం. పేమెంట్ వచ్చర్ ఎందుకు ఇచ్చేస్తామంటే ఎవరికైనా డబ్బులను క్యాష్ రూపంలో కానీ బ్యాంక్ రూపంలో కానీ చెల్లిస్తే పేమెంట్ వచ్చర్లో ఎంట్రీ చేస్తాం. సో ఇప్పుడు నేను కింద ఇవ్వబడిన ట్రాన్సాక్షన్లో మొదటిది పెయిడ్ రెంట్ రీస్ 9,000 రూపీస్ను రూమ్ రెంట్కి గాను పే చేస్తున్నా. కాబట్టి మనకు లెడ్జర్ ఉండాలా, రూమ్ రెంట్ అకౌంట్ ఉంది ఆల్రెడీ. ఎవరికి పే చేస్తున్నాం అంటే రూమ్ రెంట్ అకౌంట్. ఎంటర్. ఎంత పే చేస్తున్నాం అంటే 9,000. ఎంటర్. ఎక్కడి నుంచి పే చేస్తాము అంటే క్యాష్ కానీ బ్యాంక్ కానీ. మీరు ఒకవేళ పొరపాటున వేరేది వేసినా కూడా ఇక్కడ ఒప్పుకోదు, ఎర్రర్ చూపిస్తుంది, నో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ క్రెడిటెడ్ అని. కాబట్టి ఖచ్చితంగా డబ్బులు ఎక్కడి నుంచి పే చేయాల్సి వస్తుందంటే క్యాష్లో కానీ లేదా బ్యాంక్ కానీ. నేను ఇప్పుడు క్యాష్ ఇస్తున్నాను అంతే. అలాగే పెయిడ్ టు స్టేషనరీ ఫర్ రీస్ 1,500 1500 రూపాయలను స్టేషనరీకి గాను ఖర్చు పెడుతున్నాను. కాబట్టి స్టేషనరీ ఖాతా ఉండాలి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఉంది. ఎంత అంటే 1,500. ఎంటర్. దెన్ ఎక్కడి నుంచి పే చేస్తామంటే క్యాష్ నుంచి. అలాగే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ గాను 2,000 రూపాయలు చెల్లించబడింది. కాబట్టి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ లెడ్జర్ లేదు కాబట్టి కొత్త లెడ్జర్ తయారు చేయాలంటే ఇక్కడ నుంచే ఆల్ట్ సి కొట్టండి, కొత్త లెడ్జర్ తయారు చేయొచ్చు. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అండర్ ఖర్చులు కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వేస్తాను అంతే. సో ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం అంటే 2,000 రూపాయలు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ పే చేస్తున్నాం. ఎక్కడి నుంచి పే చేస్తున్నాం అంటే క్యాష్ నుంచే. అలాగే పేమెంట్ టు కృష్ణమోహన్ జనరల్ స్టోర్ ఫర్ రీస్ 12,000 12,000 రూపాయలను కృష్ణమోహన్ జనరల్ స్టోర్కి పే చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ పేమెంట్ ఎవరికి పే చేస్తున్నాం అంటే కృష్ణమోహన్. ఆల్రెడీ మనం ఎంత బాకీ ఉన్నామంటే 67,500 బాకీ ఉంటే ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తున్నాం. 12,000 ఎక్కడి నుంచి పే చేస్తున్నాం అంటే క్యాష్ నుంచి. ఏం చెప్పకపోతే క్యాష్. అలాగే పేమెంట్ టు మెహతా జనరల్ స్టోర్ ఫర్ రీస్ 7,500 అండ్ 250 క్యాష్ డిస్కౌంట్. ఇప్పుడు మెహతా జనరల్ స్టోర్కి 7,500 రూపాయలు చెల్లిస్తున్నాం. దాంట్లో 250 రూపాయలు డిస్కౌంట్ తగ్గిస్తున్నాం. కాబట్టి ఎంత పేమెంట్ చేస్తున్నాం మెహతాకి అంటే 7,500. మరి డబ్బులు ఇచ్చేది ఎంత అనేది ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్గా 7,500లో 250 రూపాయలు డిస్కౌంట్. కాబట్టి ముందుగా డిస్కౌంట్ లాభమా నష్టమా అని గమనించాలి. 7,500 రూపాయలకు గాను 250 రూపాయలు మనం తగ్గించిస్తున్నామంటే లాభం. కాబట్టి క్యాష్ డిస్కౌంట్ రూపంలో వేసుకోవాలి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఎంత రిసీవ్ అవుతుంది అంటే 250. ఒకవేళ పర్సెంట్ ఇచ్చింటే పర్సెంట్ కూడా వేసుకోవచ్చు. 7,500కి 3% అయితే 3/100. 7,500 ఇంటూ 3/100 వేసి ఎంటర్ కొడితే దానికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా 250 రూపాయలు కాబట్టి డైరెక్ట్గా 250 రూపాయలు వేసాం. ఇక మిగిలిన 7,250 ఎక్కడి నుంచి పే చేయాలంటే క్యాష్ నుంచి అంతే. అలాగే పెయిడ్ టు శివమోహన్ ఏజెన్సీ ఆఫ్ రీస్ 25,000 బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 25,000 రూపాయల చెక్కును శివమోహన్ ఏజెన్సీకి అందజేస్తున్నాం. కాబట్టి పేమెంట్ వచ్చారు ఎవరికి డబ్బులు ఇస్తున్నాం అంటే శివమోహన్ ఏజెన్సీకి. ఎంత అంటే 25,000. ఎక్కడి నుంచి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతే. ఇవి పేమెంట్ వచ్చర్స్.